కాళ్ళపై పొలిటికల్ పంచాయతీ, సీఎం క్షమాపణ చెప్పాలట. ఏంద్రా నాయన ఈ చిల్లర పంచాయతీ, నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ చిల్లర పంచాయతీ అంటే ఇక్కడ నేను అదే చెప్తాను. ఇక్కడ అందాల మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే ఉన్నారో నిన్న 1000 స్తంభాల గుడికి పోవడం జరిగింది. అక్కడ శివుణ్ణి దర్శించుకోవాలి 1000 స్తంభాల గుడిలో. అదేవిధంగా అక్కడ రామప్పలు కూడా శివుని దర్శించుకోవాలి. జనరల్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే చెప్పులు విడిచేసిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కొని మనం గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం దేవుణ్ణి. సో ఆ సాంప్రదాయం ఆ మిస్ వరల్డ్ పోటీదారులకు తెలియదు. మన ఒక టెంపుల్కి వెళ్ళాలంటే చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కునే సంప్రదాయం వాళ్ళకి తెలియదు. సో ఈ క్రమంలో వాళ్లకు ఆ చెప్పులు ఆ కాళ్ళు కడిగేటువంటి సంప్రదాయాన్ని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు క్లియర్గా, వాళ్ళకు చెంబుతో నీళ్ళు కడుక్కోవాలి. అంటే జనరల్గా మనం ఒక అతిథి కనుక మన ఇంటికి వస్తే ఏం చేస్తాం, చెంబు నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోమని చెప్తాం, అవునా కదా? సో ఈ క్రమంలో చెప్పులతో పోకుండా ఉండడానికి కాళ్ళను కడుక్కొని పోతున్న క్రమంలో వాళ్ళు చెప్పిన సందర్భం కనబడతా ఉంది. సో ఈ క్రమంలో దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులు. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, కేటీఆర్ నీ అక్క సంత తెలుసురా భయ్. నువ్వేందంటే ఈ మిస్ వరల్డ్ ఏదైతే పోటీలు జరుగుతున్నాయో నీ హయాం అసలు నేను లేను కదా, నా హయాంలో జరిగితే బాగుండు కదా అని అనుకుంటా ఉన్నాను. అందుకే ఆ మిస్ వరల్డ్ పోటీల పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నాను. ఈరోజు కావాలని తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాను. నా హయాంలో జరగాలి, వేరే హయాంలో అసలు జరగదు, వేరే హయాంలో తెలంగాణ మొత్తం మట్టి కలిసిపోవాలి, తెలంగాణ ప్రజలు మొత్తం ఆగమైపోవాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్నావు కదా బిడ్డ. గుర్తుపెట్టుకో, ఇలాంటి చిల్లర కథలు, చిల్లర ప్రచారాలు చేస్తే మాత్రం బిడ్డ నిన్ను మామూలుగా ఉండదు. ఇంద్రాబాయ్ నాకు అర్థం కాదు, ఈ చిల్లర పంచాయతీ ఏంది? పోయి నువ్వు అడుగుపో. నీకు ఆ మిస్ వరల్డ్ రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, 1 గంట సమయం కేటీఆర్కి ఇవ్వండి, పోయి వాళ్ళ కాళ్ళు కడుగుతాడు. ప్రతి 150 మంది మిస్ వరల్డ్ పోటీదారులు ఉన్నారు కదా, వాళ్ళందరిది దయచేసి వాళ్ళందరి కాళ్ళు కడిగించి ఆయన నెత్తి మీద చల్లేటువంటి ఒక కార్యక్రమం చేయండి, ఒక సపరేట్ కార్యక్రమం చేయండి, బాగుంటుంది. వాడు అది లేకనే ఇట్లా తయారైన వాడు కడగాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. చేయండి మరి ఆ కార్యక్రమం దయచేసి. సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తాను, కేటీఆర్కి 1 గంట సమయం కేటాయించండి. వాడు పోయి వాళ్ళ 150 మంది మిస్ వరల్డ్ పోటీదారులు కదా, వాళ్ళ కాళ్ళు కడుగుతాడు, కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటాడు. అదే చేస్తాడు వాడికి అది చేస్తేనే వాడికి కొంచెం మారుతాడేమో, అదన్నీ చేయించండి దయచేసి. ఇగో లేకపోతే రాష్ట్ర మహిళలు కాంగ్రెస్పై తిరుగుబడతారు, విదేశీ మహిళల కాళ్ళు కడిగించడం ఏంటి? అరే ఏంద్రా ఇదంతా చిల్లర పంచాయతీలు. ఇది మహిళల ఆత్మగౌరవం అవమానించమే. తెలంగాణ బానిసత్వం నడిపిస్తారు. అబ్బా, బానిసత్వం గురించి మీరు మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. కేసీఆర్ వీళ్ళంత కలవకుండా కాలకేని మాట్లాడతారా బానిసత్వం గురించి? అసలు బానిసత్వానికి పరాకాష్ట మీరు కదా నాయన, అది బానిసత్వం అవుతుందా? వాళ్లకు మన హిందూ ధర్మం ఏంటి అనేది చెప్తా ఉన్నారు క్లియర్గా. దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తే ఎట్లా నాయన? సోనియా గాంధీ స్పందించాలి, లేఖ రాసిన మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులట. అరే మీరు ఈ మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు మీరు అందరూ కేసీఆర్ ప్రగతి భవన్ దగ్గర కుక్కల్లాగా ఉన్నది మీరే కదా, కుక్కల్లాగా. ఆ కుక్కకైనా రెస్పెక్ట్ ఉంటుంది, అలా ప్రగతి భవన్లో వాళ్ళు పెంచుకునే కుక్కకైనా ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కానీ మీకు ఆ రెస్పెక్ట్ కూడా ఇవ్వలే కేసీఆర్. మీరు మాట్లాడుతున్నారు బానిసత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. మీయో బతుకులు మీయో కథ. ఇది కోడిగుడ్డు మీద ఈక్వల్ పీకే ప్రయత్నం అంటూ ఆ సీతగా ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్ళపై నీళ్లు పోసింది, కాళ్ళు కడుక్కుని ఆలయంలోకి వెళ్ళడం సంప్రదాయం, దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గుచేటు. వాస్తవాలు ఏంది ప్రాబ్లం ఏంది? ప్రభుత్వానికి అంటగడితే ఏంది, అంత అంటగట్టకపోతే ఏంది? వాళ్ళు సాంప్రదాయం చెప్పారు, అవును, వాళ్ళు ఎట్లా కడుక్కోవాలో చెప్పారు, తప్పేమున్నది దానికి? దాన్ని మీరు ఖండించడమే నాకు అర్థం. మా ప్రభుత్వానికి తప్పేమున్నది, అలా తప్పేమీ లేదు, తప్పు అసలే కాదు అని గుర్తుపెట్టుకోండి. అసత్యాలకు అంబాసిడర్లుగా మారద్దు, బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అంటూ చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్